ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మానవుని గురించి ఒక తలంపు కలిగి మానవుణ్ణి ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలనేటటువంటి ఒక తపనతో మానవుడి కొరకై ఒక ఆలోచన చేసి ఉన్నాడు. అది ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు, భూమి మీద మానవుడు లేనప్పుడు ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెననేసి మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆది యందు భూమి ఆకాశములను కలుగ చేసిన తరువాత, భూమి మీద సమస్తమైనటువంటి సృష్టిని ఏర్పాటు చేసిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం ఆలోచన చేశాడు అన్నది మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. ఏమిటంటే, మానవుని గురించి దేవునికి కలిగిన ఒక తలంపు. ఏంటా తలంపు అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనబడినటువంటి మరి త్రియేక దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన రూపములో మనం ఎలాగైతే ఉన్నామో అలాగనే ఒక నరుణ్ణి చేయుదుమా. చేయుదునా అంటే ఏకవచనం, చేయుదుమా అంటే బహువచనం. బహువచనం ఎవరు పలుకుతారంటే, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడే పలుకుతారు. ఒక్కరిగా ఉన్నప్పుడు ఎవరు కూడా నేను వాడు అంటాడు, లేదా నేను నీవు అంటాడు. కానీ బహువచనం ఎప్పుడు వస్తుందంటే, ముగ్గురు కలిసి లేదా 10 మంది కలిసి ఒక పని తలపెట్టినప్పుడు ఇలాగ చేద్దాం, అలా చేద్దామని ఆలోచన చేస్తారు. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనుష్యుడు లేనప్పుడు ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఏంట తలంపు అంటే, ఏమంటున్నాడంటే, నేను ఆయన అనలేదు కానీ ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక మాట ఏం చెప్తూ ఉన్నాడంటే, అక్కడ చూడండి 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నరులను చేయటానికి ఒక ఆలోచన చేశాడు. వారికి ఒక బాధ్యతను కూడా అప్పచెప్పడానికి సిద్ధపడ్డాడు. ఏమిటంటే బాధ్యత, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మాట పలికాడంటే, ఇంకా అప్పటికీ మానవుడు లేడు. అంతేకాదు ఈ వచనంలో దేవుడు ఈ మాట మనకు చెప్పినప్పుడు కూడా ఏమంటున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నరులను చేయుదుము అంటే ఇంకా నరులు పుట్టలేదు. పుట్టక ముందే అయితే నరులు ఎక్కడున్నారు అని ఆలోచన చేసినట్లయితే ఆ 2వ అధ్యాయంలోనికి వెళ్తే మనకు కనిపిస్తుంది. నరులు ఎక్కడున్నారు అంటే మట్టి లోపల ఉన్నారు. ఎందుకంటే మనిషి శరీరం అంతా కూడా మట్టే ఉన్నది. మనిషి శరీరము మట్టి కనుక ఆ మట్టిలో నుంచి మానవుడు వచ్చాడు కనుక ఆ మానవుడు ఇంకా పుట్టలేదు, మానవుడిని తయారు చేయలేదు. కనుక దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు అంటే నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు, ఎలాంటి రూపంలో ఉన్నాడు, ఎలాంటి తేజస్సు కలిగి ఉన్నాడు, ఎలాంటి శరీరము కలిగి ఉన్నాడు, అదే రీతిగా నీవు నేను ఉండాలని తలంపు కలిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమునందు అంటే దేవుని యొక్క రూపం ఎలా ఉందో, దేవుని స్వరూపము ఎలా ఉందో, దేవుని యొక్క తేజస్సు ఏ రీతిగా అయితే ఉందో అదే రీతిగా నీవు నేను ఉండాలి అనే తలంపు కలిగినటువంటి దేవుడు ఆలోచన ఏంటంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమునందు నరులను చేయదము అని ఊరుకోలేదు. వారట నరులను చేస్తే వారు ఏం చేస్తారట, ఆకాశ పక్షులను, జంతువులను, భూమిని, అలాగనే జలచరములను అంటే సముద్ర చేపలను, సముద్రంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఏలుదురు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన చేసి
ఆ 27వ వచనంలోకి వెళ్తే అక్కడ ఒక మాట అంటున్నాడు. నేనే చదివి వినిపిస్తుంది చూడండి. ఏమంటున్నాడంటే 27వ వచనంలో, క్షమించాలి 28వ వచనంలో ఏమంటున్నాడంటే వారిని ఆశీర్వదించాడు. ఏమైనా ఆశీర్వదించాడు అని ఆలోచన చేస్తే అంటున్నాడు, ఆశీర్వదించిన ఎట్లనగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎక్కడుండగా ఆశీర్వదించాడంటే భూమి లోపల ఉన్నారు, ఇంకా భూమి మీదకి రాలేదు. వారు మట్టి లోపలే ఉన్నారు, మట్టిలోనే ఉన్నారు. ఆ మట్టిలో ఉన్నవానితో చెప్తూ ఉన్నాడు, మీరు ఫలించి. ఎలా ఫలించాలి? మీ ఇంట్లో, మీ వాకిట్లో, మీ దొడ్డెలో, మీకున్నటువంటి వ్యవసాయ భూమిలో ఒక విత్తనం వేస్తే విత్తనంలాగా ఉండిపోతుందా? ఆ విత్తనం చనిపోతుంది, దానిలో నుంచి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క ఏం చేస్తుందంటే ఒకే గింజ వేసావు కదా, ఒక్క గింజే కాయటం లేదు, అనేక గింజలను బయటికి ప్రతిరోజు ఇస్తుంది, ప్రతి నెల ఇస్తుంది, ప్రతి సంవత్సరం ఇస్తుంది. అనేక సంవత్సరాలు మనకి ఆ గింజలను ఇస్తూనే ఉంది. చూడండి, ఒక మాట ఆలోచించండి. వడ్ల గింజ ఒక్కటి వేస్తే ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క కనీసం తక్కువలో తక్కువ 100 గింజలకు తక్కువ కాకుండా వడ్లను ఇస్తుంది. అలాగే ఒక జామ పిక్క వేసుకోండి, ఒక పిక్క వేస్తే 100, 1000, లక్షల మీద పిక్కలు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫలింపు అన్న దానికోసం నేను చెప్తున్నాను. మీరు ఫలించి అని చెప్పాడు. ఎలా ఫలించాలి? భూమిలో ఉన్నాడు మానవుడు, భూమి మీదకి రాలేదు. అట్టి వాడితో దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలి